పిల్లల్లో కూడాను సౌందర్యానికి బానిసలు అవుతున్నారు అన్నమాట. చిన్నారులు సైతం అందంపై మక్కువ పెంచుకుంటున్నారు. స్కిన్ కేర్ రొటీన్లో మునిగిపోతున్నారు పిల్లలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆకర్షణీయమైన బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ప్రభావంతో చిన్నారులు కూడా తమ స్కూల్ బ్యాగులో ఖరీదైన కాస్మెటిక్స్ని మోసుకెళ్తున్నారు. వీటినే నిపుణులు సెఫోరా కిడ్స్గా పిలుస్తున్నమాట. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల కోసం పిల్లల బాల్యానికి పరంగా పెడుతున్నాయంటే వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నమాట. జెన్ ఆల్ఫా అంటే 2010-2020 మధ్య జన్మించిన పిల్లలు ఖరీదైన మాయిశ్చరైజర్లు, వృద్ధాప్య ఛాయలను తగ్గించే సిరమ్లు కొంటున్నారన్నమాట. కొత్త ట్రెండ్గా అవకాశంగా మలుచుకుంటున్న కాస్మెటిక్ రంగం. చిన్నపిల్లలు కూడాను బేబీ బ్యూటీ ధోరణులు గతంలో బాగా పెరిగిపోయాయన్నమాట. ఒక కంపెనీ పసిబిడ్డ కోసం ప్రత్యేకంగా స్కిన్ కేర్ ఉత్పత్తిని తీసుకురావడంతో మొదలైంది. 3 ఏళ్ళ పిల్లల నుంచి వాడుకోవచ్చని పలు రకాల ఫేస్ మార్కెట్లో విడుదల చేస్తున్నమాట. అయితే బ్యూటీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా ఉన్నాయన్నమాట. ఆటపాటలు గడుపుతున్న చిన్నారులు స్కిన్ కేర్ అవసరమా అంటే ప్రపంచవ్యాప్తంగా చర్చ కూడా దారితీస్తుందన్నమాట. కంపెనీలు ఇప్పుడు పసిపిల్లల కోసం మేకప్, స్కిన్ కేర్ ఉత్పత్తులను లాంచ్ కూడా చేస్తున్నాయి. పెద్ద రిటైల్ స్టోర్లు తమ దుకాణం మధ్యలో పసిపిల్లలను ఆకర్షణీయమైన అందమైన బొమ్మలతో కూడిన సౌందర్య ఉత్పత్తులు పెడుతున్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్ సోషల్ మీడియా అవేదికగా చేసుకుంటున్నాయి. స్కిన్ ఇన్ఫ్లుయెన్సర్లు అని పిలిచే చిన్నపిల్లలు ఈ ఉత్పత్తిని ఎలా వాడాలో చూపిస్తున్నారు. స్కిన్ ఇన్ఫ్లుయెన్సర్లుగా పిలిచే చిన్నపిల్లలు ఈ ఉత్పత్తిని ఎలా వాడాలో చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం దీనికి కారణమైంది. పిల్లలు ఒకసారి శోధించిన తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో అధునాతన అల్గారిథం వారి బ్యూటీ టిప్స్, ఇన్ఫ్లుయెన్స్ వీడియోలు చూపిస్తున్నాయి. ఈ వీడియోలు పిల్లల అలవాటును అనుకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. గణాంకాల ప్రకారం పిల్లల స్కిన్ కేర్ మార్కెట్ 2028 నాటికి $38 కోట్ల చేరిందనమాట. సౌందర్య ఉత్పత్తి పిల్లలకు అందం అంటే ఏమిటో తెలియకముందే రూపానికి ఏదో మెరుగుదల అవసరమనే సందేశాన్ని కూడా పంపిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచం 10 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయి కూడా పితర పిల్లల ప్రభావం పడుతున్నమాట. దీనివల్ల కాస్మెటిక్ కోర్సి అనే మానసిక సమస్య పుట్టుకొస్తుందన్నమాట. అంటే సౌందర్య ఉత్పత్తులు చర్మ సంరక్షణ పట్ల అతిగా పిచ్చిగా ఆసక్తిగా చూపడం అన్నమాట. ఇలాంటి పద్ధతులను చిన్నప్పుడు అలవాటు పడడం వల్ల పిల్లల్లో ఒత్తిడి, పోలికలు పెరిగిపోతున్నాయి. ఈ ధోరణి వల్ల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతూ వర్చువల్ ప్రపంచంలో బందీలుగా మారుతున్నారు అన్నమాట. పసిబిడ్డలు పౌష్టికాహారము, నిద్ర, ఆటలే ఉత్తమ స్కిన్ కేర్ అని డాక్టర్లు సూచిస్తున్నారు. స్కిన్ కేర్ నిపుణులు స్కిన్ కేర్ ట్రైనర్లను గుడ్డిగా అనుకరించకూడదని చెప్తున్నమాట. సౌందర్య సాధనాలు పసిబిడ్డలకు స్కిన్ కేర్ అవసరం లేదంటున్నారు అన్నమాట. ఫేస్ మాస్కులు, స్క్రబ్లు, షీట్ మాస్కులు వంటి బ్యూటీ ఉత్పత్తి పరిచయం చేయడం వారి వయసు తగింది కాదని చెప్తున్నారు. అనవసరమైన ఉత్పత్తులు వాడడం వల్ల చిరాకు, అలర్జీ, దద్దుర్లు లేదా దీర్ఘకాల సంబంధం దారివచ్చిందని, రంగురంగుల ప్యాకేజీలు, సోషల్ మీడియా అల్గారిథం వెనక పిల్లలు కోలుకోలేని శారీరక సమస్యలు, చర్మ సమస్యలు కూడా పెరుగుతాయని, మానసిక ఆందోళన కూడా ఎక్కువ అయిపోతుందని, అందుకని కాస్మెటిక్ దూరంగా పిల్లల్ని పెంచాలని డాక్టర్లు చెప్తున్నారు. చాలామంది తల్లుల్లో ఒక ఆలోచన, పిల్లలు పుట్టినప్పుడు మంచి రంగులో ఉన్నారని, తర్వాత కలర్ తగ్గిందని అనుకుంటున్నారు తల్లులు కూడాను. దీనికోసం స్కిన్ కేర్ కోసం రకరకాల ఆయింట్మెంట్లు వాటిని పూరిస్తున్నారు. మరి పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందని గుర్తించి దానికి తగ్గ కాస్మెటిక్స్ని వాడాలి, సబ్బులనే వాడాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.